ఈ రోజు మన ఈ పండగ దసరా బుల్లోళ్ళు చేసే అల్లరి మొత్తం ఈ హడావిడన్నిటిని లైవ్ గా వీక్షించడానికి మనతో పాటు కలిసి ఇంకొంచెం అల్లరి చేయడానికి ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. నన్ అదర్ దాన్ జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కె రాఘవేంద్రరావు గారు. మీ రాకతో పండగ అదిరిపోయింది. చాలా థ్యాంక్స్ మీరు వచ్చినందుకు. సార్ ఒక్కళ్ళే రాలే, ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా తీసుకొచ్చారు ఈ పండగకి. మరి ఇంకెందుకు ఆలస్యం, పెళ్లి సందడి హీరో హీరోయిన్ పిలుద్దామా? రోషన్ శ్రీలీల, వెల్కమ్ దేమ్, కమ్ ఆన్. నీ బుంగమూతి సూడనీకి రై తొట్టి కొట్టిన, కంటి ఎరుపు సూడనీకి కుండ పగలగొట్టిన బుజ్జులు 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 కొని పెడతా బంగారు గజ్జలు. హే బుజ్జులు 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 తినిపిస్తా తీయని ముంజులు. ప్రదీప్, నా హీరోయిన్ రోజ్ 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 రోజా మా మాస్టర్ ఆల్ సాంగ్స్ పెళ్లి సందడి సదా. ఏంటది డైలాగ్? అప్పటి నుంచి నీ మీద కన్నేసం గానీ ఎప్పుడు మనకు పని చేయడం కుదరలేదు. ఈ విధంగానే నేను కలిశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రదీప్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా నేర్పించావు అందరికి? ఆ టిప్స్ కొంచెం చెప్తే. వాళ్ళకి 30 రోజులు అవసరం లేదు సార్, 3 రోజులు చాలు సార్. 3 రోజులు చాలు సార్ వాళ్ళకి. సార్, మీ అనుభవంలో ఇప్పటికి చాలా మందిని హీరోయిన్స్ చూసుంటారు సార్, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలో లేడీస్ ఎవరు, లేడీ గెటప్స్ ఎవరు కనిపెట్టండి సార్. చాలా ఎవరు లేడీ ఎవరు కాదు అని తేల్చగలిగిన వాళ్ళు యూత్ గనక వీళ్ళిద్దరు చెప్తారు. అంటే కిందున్న వాళ్ళందరూ గెటప్ అనుకుంటున్నా, పైన వాళ్ళందరూ వీళ్ళు కిందే ఉన్నారు కానీ వీళ్ళు గెటప్ కాదు, ఒరిజినల్. వీళ్ళందరూ ఒరిజినల్, అక్కడ గెటప్ అనుకుంటున్నా. నన్ను చూసి చెప్పండి. గెటప్పే కన్ఫర్మ్ అయింది. రోషన్, ఆ అమ్మాయి చూడు, విష్ణుప్రియ రా. అదే అండి చెప్పా కదా, కింద అందరు గెటప్పే అని. విష్ణుప్రియ యాక్టింగ్ చూశారు కదా, త్వరలో ముక్కు సందడి అని ఒక సినిమా తీయండి సార్. సార్, మా వాళ్ళు చాలా మంది మిమ్మల్ని అడుగుదామని కొన్ని ప్రశ్నలు రెడీ చేసుకున్నారు సార్. అన్న, ప్రశ్నల కంటే ముందు ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ రోషన్ తో నువ్వంటే నాకు అది చేద్దాం అనుకుంటారన్న. ఒక్కసారి అటు చూడు, అటు చూడు బే. వీళ్ళందరూ యాడ్ అయిన తర్వాత లిరిక్స్ మారిపోయినాయి. ఒళ్ళంతా జలతరించింది, పాములే పాకినట్టుంది. మాస్టర్, ఆడవాళ్ళ డామినేషన్ ఎక్కువైంది. ఈ అమ్మాయి అనుకోవట్లేదేంటి? సార్, నెక్స్ట్ మాకే, ఆ సేమ్ సాంగ్ మాకే. అరే రండి రానా. ధైర్యం సర్వం ప్రేమ చల్లగా అల్లుతుంటది, మెల్లగా గెల్లుతుంటది. సరే రా, తీసుకెళ్ళు. తర్వాత సార్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. మా డైరెక్టర్ గారు కాబట్టి ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తాను. అయితే ఒక మంచి సోఫా సెటప్ అని తీసుకురండి తొందరగా. ఓకే, సో వచ్చిన అతిథుల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చాలా అద్భుతమైన ప్రశ్నలు అడగాలి. సౌందర్యలహరి సాంగ్ కళలో ఒక అమ్మాయి వచ్చి వెళ్తూ ఉంటుంది. సో మీ కళలో, మీ రియల్ లైఫ్ లో ఎవరైనా అలా ఉన్నారా? వరుసగా వచ్చిపోతా ఉంటారు. వెండి తాళాల గుత్తి మట్టుకు కనపడలేదు, సినిమాలో ఊహించాను. ఫేసులు అలా వచ్చి వెళ్తా ఉంటాయి. అందులో మెయిన్ గా ఈ బ్యాచ్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. సార్ ఆవిడ అడిగింది కళలు సార్, ఇవి పీడకళలు సార్ ఇవి. సార్, యాపిల్ పండుని అంటే అమ్మాయి బొడ్డు చూసి యాపిల్ పండు వేయాలనిపించింది కదా సార్ హీరోయిన్ కి. నాబి ఫస్ట్ టైం మీకు ఏ హీరోయిన్ చూసి మీకు అలా అనిపించింది సార్? హీరోయిన్ చూసి కాదు, నాబిని చూసి.
అదృష్టవంతురాలు ఎవరు అని. ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే రన్వే కావాలి. అవును సార్. ఎవరి మీద అయినా సరే మగాళ్ళ మీద వేస్తే బాగుంటుందో లేదో మీరు ఒకసారి చూడబోయే. పర్లేదు సార్, బాగోదు. పర్లేదు సార్, బాగోదు. నువ్వు ఏ ఆడపిల్ల మీద అయినా సరే తల మీద వేస్తే జారిపోతుంది, మూతి మీద వేస్తే పళ్ళు రాలిపోతాయి, ఎక్కడేసినా ఆగదు. అదొక్క ప్లేసే ల్యాండ్ అవుతుంది. సార్ క్లియరా? అసలు ఫుల్ క్లియరా? మైండ్ బ్లాక్ అయింది. శ్రీకాంత్ గారితో డైరెక్ట్ చేశారు, మళ్ళీ వాళ్ళ బాబుతో చేశారు. ఏం డిఫరెన్స్ చూసారు వాళ్ళిద్దరిలో మీరు? శ్రీకాంత్ ఏమో అమ్మాయిలనే చూడ్డు, ఇతను ఏ అమ్మాయి వచ్చినా చూస్తాడు. రోషన్, can I touch your cheeks? ఓకే. Okay? అక్కడేమో హగ్గు, ఇక్కడేమో బుగ్గ, ఇంకేంటమ్మా? కెన్ ఐ టచ్ యువర్ చిక్స్? అది కెన్ ఐ టచ్ యువర్ చిక్స్ మన రాఘవేంద్ర గారు. అలా అడగాలి. కెన్ ఐ టచ్ యువర్ ఫీట్ అని అడగాలి. అదే ఇంకేం చెప్పదు. కెన్ ఐ టచ్ ఆయన కూడా బాగా తోడుకొచ్చాడు నువ్వు చూడు. అటు నేను ఇటు. శ్రీలీల చాలా జాగ్రత్త, చాలా డేంజర్. కొడుతుంది ఖచ్చితంగా. మేకప్ పోకుండా ముట్టుకుంటావు కదా. చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళనే వెళ్ళదంటది, విడిపోనంటుంది. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. నా పర్సనల్ డౌట్స్. ఇప్పుడు నేను ఒక హీరోయిన్ ఒక సాంగ్ చేస్తున్నాను అనుకోండి, ఒక పండు వేయాలి నా మీద, ఎలాంటి పండు వేస్తారు? ముందు ఎక్కడేయాలో చెప్పు. మ్యామ్ ఆగండి మ్యామ్. సార్ మీరు ఏదో నీకు ఒక పండు కదమ్మా, లారీలతో లోడ్ దింపి వేసేయడం లాగా, వేసేయడం లాగా. మీరు చెప్పండి సార్, మీ నోటి నుంచి వినాలి. కాదు, అసలు ముందు పండు వేస్తాను అనే మాట తీసేయండి అమ్మా. అది ఎందుకంటే అది పడుతుంది ఆటోమేటిక్ గా. దానికి తెలుసు, న్యూటన్ కనిపెట్టింది అట్లా కదా. ఏ పండు నిన్ను అట్రాక్ట్ చేస్తుందో అది పడుతుంది. కానీ అది ఎక్కడ పడితే కరెక్ట్ అనేది కనిపెట్టింది మీరు. పండగ పూట అల్లరి గురించి, సరదాల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆ అల్లరి చేసే వాళ్ళు కూడా ఇక్కడికి రావాలిగా. సో ఎవరు వస్తున్నారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. అంటే మీ ఎంట్రీ అంత స్పెషల్ గా ఉంటుంది సార్. అసలు ఎంట్రీల గురించి, రీ ఎంట్రీల గురించి నాతో మాట్లాడద్దు ప్రదీప్. ఎప్పుడైనా చంటిగాడు లోకల్ అంటే ఆ కలర్ఫుల్ డ్రెస్ కుర్తా అదిరిపోయింది. ఎక్కడ కొన్నావు సార్? వెనక్కి తిరుగు. వెనక్కి తిరగకూడదు. ఓసారి తిరిగినందుకు 8 మంది బుడి చేశారు. మళ్ళీ జీవితంలో తిరగను. నువ్వన్నా వెనకకి తిరిగావు, నాకైతే స్ట్రైట్ గా పసక్. నువ్వు అమాయకుడివిరా. పొడిచినోడే వచ్చి చెప్పేళ్తాడు, అభి నిన్ను పొడిచాను అంటే భలే ఉంది పంచ్ అంటావు. ముందుగా పరిచయం చేసుకుంటాను. మా మిస్సెస్, నమస్తే అండి. నా సగభాగం, నా సుపుత్రిక. సో అభి, మా అమ్మ పద్మలత, నమస్తే అమ్మ. నాన్న నాగేందర్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి, హ్యాపీ సంక్రాంతి. అభినయ కృష్ణ, అభి పేరు ఫుల్ నేమ్. కృష్ణుడి చేష్టలు ఏమైనా ఉన్నాయి అబ్బాయికి? లేదు, మా మామయ్య పెట్టిన పేరు అన్నట్టు. చంటి గురించి చాలా అడగాలి. వాళ్ళు ఏదో అడుగుతారు, నీకు తెలిసింది చెప్పు. నమస్కారం అండి. చంటితో లైఫ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. సో చంటిని అందరు ఇక్కడ ఏమంటారంటే ముక్కు మీద కోపం. అదే బాగుంటుంది, స్ట్రైట్ గా చెప్పడమే కరెక్ట్. మీకు ఎప్పుడు కోపం రాలేదా? లేదు. అంటే ఇంట్లో ఉన్న అంతా ఇక్కడ చూపిస్తున్నాడని మీకు ఎప్పుడైనా అనిపించిందా మేడం? మేబీ నువ్వు కరెక్ట్ ప్రదీప్. ఒకవేళ అక్కడి ఫ్రస్ట్రేషన్ ఇక్కడ చూపిస్తున్నాడా, ఇక్కడి ఫ్రస్ట్రేషన్ అక్కడ చూపిస్తున్నాడా? ఇక్కడివి అక్కడ చూపించేంత ఆప్షన్ ఉండదు, అక్కడివే ఇక్కడ చూపించుకుంటా. అండ్ మీ డాటర్ చాలా క్యూట్ గా ఉంది నీ పోలికలతో. థ్యాంక్ యూ. ఇక్కడ డామినేషన్ మాత్రం మీదేనా? మీ పోలికలు వచ్చాయి మరి ఆ మాత్రం ఉండాలి, లేకపోతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చావా? చిన్నప్పటి నుంచి చాలా బాగా ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు కదా. అవును, చాలా వాడికి తెలుసు. మీరు చిన్నప్పటి నుంచి జిమ్ చేస్తున్నారు, అది మా అందరికి తెలిసిన విషయమే. అరే నిజం చెప్పు, నువ్వు 7th క్లాస్ లో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కి వెళ్ళలేదు? లేదులే, కానీ ఇంట్రెస్ట్ అది బాడీ గోడలు ఫిట్నెస్. దూకడం వల్ల వచ్చింది భయ్యా. అదే. గోడలు దూకడం. సో అప్పుడు పిక్చర్ ఏదో దొరికింది మాకు, ఒకసారి చూద్దాం. నాకు ఈయన జిమ్ చేసిన పిక్చర్ కంటే వెనకాల ఆయన రియాక్షన్ చూసారా?
ఇలాంటివి చంటివి ఏమైనా కొంటె ఫోటోలు ఉన్నాయా? చంటి వేరే రకంగా నావే. ఉంటాయి. భలేవారే ఏహే, ఏయ్, నాది కూడా నీది ఇడి తిరిగి ఉంటది, నీది ఇడి తిరిగి ఉంటది. చంటి నువ్వేనారా? చిన్నప్పుడు ఆ, మరి మరి నువ్వేనా అని అడిగాడు కదా. నీ చెవులు ఎందుకు అలా లేచి నించున్నాయి? అప్పట్లో నవ్వేవాడు మేడం అతను. ఇప్పుడు నవ్వుతున్నావే. యాక్చువల్ ఈ ఫోటోని చూసారా, అమెరికన్ పీకే అనే సినిమా తీసింది. నాకు అదే డౌట్ వచ్చింది, అందుకే అడిగా. నేను అమెరికాను ఏలియన్ ముగ్గురం ఒక క్లాస్ లో చదువుకున్నాం. ఓ సార్ సార్ సో నాగేంద్ర గారు అండ్ పద్మలత గారు వెల్కమ్. శ్రీమతి చంటి, నీ పేరేంటమ్మా? సువర్చల. సువర్చల. అబ్బా ఎంత మంచి పేరు. పెళ్లికి ముందు చంటి ఎంత అని చెప్పాడు నీకు వయసు? ఎందుకు సార్ 12 కాపురంలో అలాంటి? ఎంతమ్మా, ఎంత చెప్పాడు? అడగలేదండి. అడక్కమ్మా ప్లీజ్. సువర్చలకు తెలియదు కానీ సువర్చల ఓటో తరచు వస్తున్నప్పుడు ఇతను హైదరాబాద్ రేడియో మిర్చిలో పనిచేసేవాడు. అబ్బా అబ్బా ఇది ఎందుకు సార్? అందరూ మగాళ్ళు కలిసి వాళ్ళ జీవితాలు నాశనమే, నా జీవితం ఎందుకు సుఖంగా ఉండాలని కావాలని చేశారు. ఆ తర్వాత నీ మీదే పడుతున్నారా? గుర్తుపెట్టి. అందుకే తెలివైనడు ప్రదీప్, పెళ్లి చేసుకోకుండా హాయిగా ఉన్నాడు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అల్లుళ్ళు కూతుర్లు వచ్చేసారు, నా మేనల్లుడు కూడా వచ్చేసాడు. మరి సంక్రాంతి అంటేనే రంగురంగుల ముగ్గులు. ఆడపిల్లలంతా రెడీగా ఉన్నారు. మరి ముగ్గులు పోటీ పెడదామా? ముగ్గుల పోటీలు, అందులో గొబ్బెమ్మలు, కలకల్లాడిపోద్ది ఇవాళ. రండి రండి వెళ్దాం. రండి రండి, వీధంతా కలకల్లాడిపోవాలి. హే అందమైన భామలు, అరే లేత మెరుపు తీగలు. హే అందమైన భామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అత్తయ్య గారు, మీరు వాకిట్లోకి వచ్చి నించుంటే అసలు ముగ్గే అవసరం లేదండి. అల్లుళ్ళు మీరు కూడా వాకిట్లోకి వచ్చి నించుంటే గొబ్బెమ్మలే అవసరం లేదు. ఒరేయ్ చిన్నల్లుడు, పెరట్లోకి వెళ్ళి పేడ తీసుకురా, గొబ్బెమ్మలు పెట్టాలి. నేనే ఎందుకు అత్త వెళ్ళటం? వీళ్ళు ఎవరు వెళ్ళినా కొంచెమే వేస్తుంది గేదె, నువ్వు వెళ్తే ఎక్కువ వేస్తుంది. కొంచెం ఎక్కువ సేపు పక్క రోజులు కూడా అడిగాను. అది ముగ్గేచ్చు కదా, అమ్మని ఇంప్రెస్ చేయాలి. నేను చేస్తా కదా, ఇదేమన్నా కొంచెం ముందుకు రండి. ఏదో ఒక్కసారి నవ్వండి. ఎందుకు? అంటే ముత్యాలు ముగ్గేద్దామని, మీరు నవ్వితే ముత్యాలు వస్తాయి కదా. రే 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 రే, నువ్వు ఎన్నేసినా వాడు ముగ్గులో పడతారా? నేను ఎక్కడే ఉన్నాడా? కూడా ఏదైనా ఇయ్యండి. ఇస్తాను చూడు. అత్తయ్య గారు బాగా చిక్కిపోయారు, 50 కేజీలు బంగారం అయిపోయారు మీరు. అరే రే, చెక్ పోస్ట్ ని స్ట్రైట్ అయితే లెఫ్ట్ లో ఎల్వి ప్రసాద్ ఉంటుంది, ఒకసారి చూపించుకోరా. హలో, ఫోన్ రావట్లేదు. అన్నది నిన్నేరా. హలో అరే, హలో అరే. ఎవరి ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. మరి రష్మి నువ్వేం చేస్తున్నావు? నేను తెలుగులో సంక్రాంతి శుభాకాంక్షలు రాయబోతున్నాను. ఓకే, మరి అందమైన ముగ్గులేండి, పదండి. నీలా కాకుండా అందంగా వేయండమ్మా. ఇక్కడేమో మొత్తం నలుగురు మంచి అందంగా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే అదేమో రానివ్వట్లేదు. ఇది ఉండగా మనం లైన్ వేయటం అవ్వదు. ఇప్పుడు చూడు ఎంత బాగా నంబర్ ఇచ్చేస్తాను చూడు. బాబా, 9 చుక్కలు, 7 వరుసలు, 6 రంగులు చల్లేసాయి. మొత్తం 5 ఊర్లు మాట్లాడుకోవాలి దీని గురించి. ముగ్గు చూస్తే 3 వచ్చేయాలి. 2 కళ్ళు చాలకూడదు. నువ్వే నంబర్ 1 అవ్వాలి, మిగతా వాళ్ళంతా 0. గుర్తుందిగా? ఇప్పుడు చూడు ఫోన్ వస్తుంది. వచ్చేసింది. హలో, ఇది తీసుకుందా నంబరు? హలో, నేను మీ నెంబర్ సేవ్ చేసుకున్నాను. వెంటనే డిలీట్ చేయి, నీకు దండం పెడతా. ఏమ్మా, ముద్దు పెడతావా? అదే ముగ్గు పెడతావా? చూసావా ముగ్గు పెడతాను ఎలా కవర్ చేశాను? అర్థమైతే ముగ్గులో కొడతారు. ఎన్ని చుక్కల ముగ్గేస్తున్నావే? 26 చుక్కలు ముగ్గమ్మా. మరి ఒకటే చుక్క పెట్టినావు? ఆ చుక్క మీద 26 చుక్కలు పెట్టాను. ఇదొక్కటి చాలదా? ఇప్పుడు చూడు అల్లుకుపోతా. ఏమ్మా, నీకు ముగ్గేయడం రాదా? నేను నేర్పిస్తా అత్తయ్య. నేర్పి అయ్యా, నేర్పి. ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. ఇగో కూర్చో. ఒక ఈతేసావా? ఇది ఎక్కడ పడిపోతున్నావేమని? ముగ్గు నేర్పిస్తా అన్నాడమ్మా. ఆడు ముగ్గు నేర్పిస్తలేడే, ముగ్గులాగా తింపుతున్నాడు. లైన్ ఏంగా చూసినా గానీ ఈ లైన్ నేను ఎప్పుడు చూడలే తల్లు. మా వాడు మరికొండ తీసుకెళ్దాం అనుకున్నాడు, అవ్వలేదు. ఎక్స్క్యూజ్ మీ, నాకు ముగ్గు నేర్పిస్తావా? ముగ్గు అయిపోయింది. ఇదిగో రష్మి, ఇదిగో కుంకుమ, మిరపకాయలు, నిమ్మకాయలు అన్ని తెచ్చాను. మిరపకాయ నిమ్మకాయ ఎందుకు? అదేంటి నువ్వు శుద్రపూజ చేస్తున్నావు, అది వేసావు? శుద్రపూజ కాదా? ముగ్గు
ముగ్గ. అరే ఇక్కడ బోర్డు పెట్టండి, ఇది ముగ్గని. ఏ అనసూయ, ఇక్కడ కదా చెరువు సైడ్ లో వేస్తే బెటర్. అది చెరువు సైడ్ దగ్గర ముగ్గు ఎందుకు వేస్తా? ముగ్గ. నేను ఇంకా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నావు అనుకున్నా. హలో, ఏ ముగ్గేస్తున్నావు? రథం ఏది? రోడ్డుకు అడ్డంగా ఉందని ట్రాఫిక్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఆ గీత వదిలేసామే. వాళ్ళకి తాడు అవసరం లేదంట, అందుకనే తీసుకెళ్లేదు. అది నాకు ఇస్తావా? ఎందుకు? ఆ చెట్టుకి వేసుకుని దానికి వేరేది ఇస్తాలే. నీకు తనే కరెక్ట్. మీరు ముందు శుద్ర పూజలు చేసుకోండి, నువ్వు బ్లీచింగ్ పౌడర్ చల్లు. అమ్మా పాప, ఏ ముగ్గమ్మ అది? పక్షి ముగ్గు. అవునా, మధ్య రెక్కలేమేంటి? రెక్కలేస్తే ఎగిరిపోద్ది కదా, అందుకనే వేయలేదు. ఓ తెలివైందానివి. మరి ఇదేంటమ్మా ఇక్కడ చుక్కలా ఉంది? పక్షి రెట్టేసింది. మళ్ళీ ఇదేంటి, ఈ చుక్క ఏంటి? నిన్ను చూసిందిగా, మళ్ళీ రెట్టేసింది. నీకు అవసరమా? నీకు విషయం చెప్పారా, నిజంగా వేసింది ఒకటి. ఇప్పుడు నువ్వు ఇక్కడ బిస్కెట్ వేసావు, కుక్క చెతికెళ్ళిపోయింది కదా? కాదా? ఎలక బొమ్మ వేసావు, పిల్ల చెతికెళ్ళింది కదా? మరి ఏమేసావు? నేను అసలు ముగ్గే వేయలేదు. అసలే పసి పిల్లని. ప్రతిసారి పచ్చిలేయాలంటే ఎలా? బాగైందా? అరే నీకన్నా పెద్దవాళ్ళు బెటర్ ఉన్నారా? నువ్వు గాని అరే రే, ఇక్కడ ముగ్గు కుక్క దొక్కింది, మొత్తం కాళ్ళు ముద్రలే ఉన్నాయన్ని. హలో, అది డిజైన్. ఇది డిజైనా? కుక్క చూడని ఒక జాగ్రత్త. నువ్వు చూడకెళ్ళు. అమ్మా ఓయ్ అమ్మా. ఏ అక్కడ నేలకి అయింది చూడండి. ఈ మధ్యలో రంగేలంటే అందట్లేదు. అమ్మా, ఎనీ ప్రాబ్లం? ఇటారా చూడు, ఇక్కడ పడుకొని ఈ లైన్ ఆ లైన్ సమానంగా ఉందో చూడు. అది లేకు. అమ్మా అమ్మా, ఇగో ఈ రంగు తీసుకెళ్ళి అక్కడ వేయరా మధ్యలో. ఏమ్మా రోహిణి, జర 10 నిమిషాలు మా ముగ్గుకు పంపి అమ్మ పిల్లగాన్ని. నీ ముగ్గేయడానికి అన్న నా కొడుకుని ఎల్లు కను మళ్ళీ. అమ్మా ఎంత కమ్మే నీకు? నాన్న చాలు. భోగి మంటలు వీళ్ళందరూ బదలండి. ఇగో భోగి మంట అంట, పాత సామాన్లు వేయాలదా? పాత రండి, అందరూ రండి. రండి, అందరూ రండి. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కళతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి బెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. పాల పిట్టలో వలపు నీ పైట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసి నావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసి నావే. సుధీర్ ఎలా చూసాడు చెప్పనా ఒక్క మాట? ఒకసారి సాంగ్ ఏంటమ్మా మళ్ళీ? మూడు ఫేసెస్ నాకు తెలుసు, మిగతా ముగ్గురు ఎవరు మోర్ బ్యూటిఫుల్ లేడీ? షీఈస్ భారతి, హాయ్ భారతి. షీఈస్ హేమ, హాయ్ హేమ గారు. అండ్ షీఈస్ అనూహ్య. అనూహ్య. వండర్ఫుల్. సో 6 వచ్చారు. హలో, మీరు 6 వచ్చినా మా వాడు 6 అడుగుల విగ్రహంలా ఉంటాడే తప్ప ఆ విగ్రహం కోల్పోడు. బావా
అల్లూరి శ్రీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. బావా రా బావా. అబ్బా ఎలా ఉన్నావు తెలుసా మధ్యలో. చెప్పు బావా, సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుందాం మనం? ఇగో ఇదేం లేదు, నేను పిల్లలకి అన్యాయం చేయలేను. ఆవిడ అదే అంటుంది, ఆడపిల్లలకు అన్యాయం చేయకంటుంది. అంటే ఆడపిల్ల కూడా పిల్ల ఉంది కదా. పిల్లలు ఇలా కష్టం గానీ నువ్వు ఇటు జరుగు. విష్ణుప్రియ చాలా కష్టం పెర్ఫార్మెన్స్. అమ్మా అమ్మా పోవే, పోరా వచ్చాడమ్మా. బావా బా. ఇలా కాదు, ఇప్పుడు హిందీలో ట్రై చేద్దాం. తేజ్ డ్రామా. అయినా రాడు మావాడు. బావా అన్న అది కాదు, వాళ్ళు అన్ని సార్లు బావా అంటే మనోడు గోవా అంటాడు, మనోడు గోవా అంటాడు. బావరే హలో, ఆడి ప్లేస్ ఒకటి ఉంటది. ఓకే, ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. చెప్పమ్మా. బావా బావా నువ్వంటే చిరాకు. నువ్వంటే చిరాకు. అవతల పో. అవతలపో. हिंदी में बोलो. मेरी टीम को आओ. नहीं, हम पिల్లల సైడ్ है. ఒక్కసారి నీతో ఒకటి చెప్పాలి. యాక్చువల్లీ ఆ రోజు కేఎఫ్సి ఎలాంటి చిన్న పక్కెళ్ళి అడుగు. ఏంటి అబ్బో చిన్న పిల్లల సైడ్ వచ్చా నేను. పోరా పోవే రారా. మీరు ఎంతమంది వచ్చినా ఎన్ని చెప్పినా సరే నేను పిల్లల సైడే ఉంటాను. వెరీ గుడ్ అన్న, మనస్ఫూర్తిగా చెప్పట్లేదు కానీ మంచి డైలాగ్ ఇది. మనస్ఫూర్తిగా తెలుస్తాం. పెద్దరాయుడు ఆనా, ఈ రోజు మా కాటరాయుడు ఆనా, కాటరాయుడు ఆనా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. రఘువంశ రామయ్య యదువంశ కృష్ణయ్య దివి నుంచి ఈ భువికి దిగినారుగా. మనసుల్ని మురిపించి ప్రేమల్ని గెలిపించు ఈ పెళ్లి వేడుకను తిలకించగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. అయిన వాళ్లను మించి ఐశ్వర్యముందా, అనుబాధమును మించి సిరి సంపదుందా. అటువంటి ధనరాశి ఇంటి సహవాసి ప్రతి మనసులో కొలువు తీరిందిగా. ఆకాశరాజునకు అనురాగ సిరి విలువాడు గడువునా కొలిచి చూపిందిగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. నిత్య కళ్యాణం పచ్చ తోరణమై వెలిగేటి సంప్రదాయం. కలిసి ఉంటేనే కలదు సుఖమంటూ తెలిపేటి తీపి కావ్యం. ఇరువురిని జత చేసి అక్షింతలే వేసి దీవించు సమయం ఇదే. హోమాగ్ని సాక్షిగా ఏడడుగులే ఇంచి నడిపించు తరుణం ఇదే. హృదయాన్ని తెరచి మమతల్ని పరచి పరివారమును పెంచు శుభకార్యమే. కడవలకు నీ వెంట తోడంటూ ఒకరుంటి నీ జీవితం నిత్య సౌభాగ్యమే.
కళ్యాణం వైభోగం వసుధైక మానవుని శుభయోగం. నాగబాబు గారు వీళ్ళ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి అలా మీ పాత స్మృతులకు వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించిందో చెప్పండి. ఈ తప్పు ఇంకోసారి చేయకూడదు అనిపించింది. ఇది ఒకటి వేయకండి మా ఆవిడ తిడదు. అబ్బో చాలా ఫీలింగ్ వచ్చింది సుమా. ఇట్ టచ్డ్ మై హార్ట్. ఏ మై గాడ్. పద్మా పద్మా. మీ ఫోటోస్ తర్వాత చాలా ఎక్కువ సీనియారిటీ ఉండే నెక్స్ట్ వాళ్ళు ఎవరు అంటే చంటి. చెప్పు నీ మ్యారేజ్ గురించి. మీరు చెప్పాలండి. నీకు పెళ్లి లేట్ గా జరగచ్చు కానీ ఎప్పుడో జరగాల్సిన పెళ్లి కదా. సుమా చెప్తుంది, సుమా చెప్తుంది. సార్ మ్యారేజ్ అంటే ఒక మ్యారేజ్ మీ ఫీలింగ్ చెప్పాలి. ఆ రోజు ఆ ఫీలింగ్ మాత్రం మీరు అనేటువంటి జోకులన్నీ నిజాలో కాదో మాకు తెలియదు కానీ మా అమ్మాయిలకి మాత్రం ఇట్ ఇస్ వన్ వెరీ వెరీ స్పెషల్ డే. అవును. అసలు ఆ లైఫ్ లో మర్చిపోలేనటువంటి ఒక రోజు అంటూ ఏదైనా ఉంది అంటే అది పెళ్లి రోజు. ఎక్కడ సుధాకర్ నిజం సార్, చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు. ఈ కలర్ ని ఎవరు చేసుకుంటారు అనుకున్నాను. ఒక తెల్ల అమ్మాయి వచ్చేసి నన్ను ఐ లవ్ యూ చెప్తూ పెళ్లి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సుధాకర్, జోక్స్ అపార్ట్, కలర్ ఇంపార్టెంట్ కాదు, నీ మనసు చాలా ముఖ్యం. రాంప్రసాద్ కి మైక్. నేనైతే ఫస్ట్ టైం తాళి కట్టినప్పుడు కొంచెం నాకు షివరింగ్ వచ్చిందండి నిజంగానంటే. అంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఆపండి అంటారన్న ఆశ. కాదు మేడం, అంటే నాకు ఒక 25-26 ఇయర్స్ కి మ్యారేజ్ అయిపోయింది నాకు. సో పెళ్లి చేసేసుకుంటున్నాను, నెక్స్ట్ నా లైఫ్ ఏంటి అది ఇది కొంచెం టెన్షన్ లో ఉన్నాను మేడం. బట్ చాలా మంచి ఫీలింగ్ మేడం, పెళ్లి చేసుకోవడం, అది చుట్టాలు, అది. అప్పారావు గారు పెళ్లి చేసుకున్నప్పటికీ ఇంకా ఫోటోగ్రఫీ అవి రాలేదు. అప్పుడు గారు ఫోటోలు తీసారు, నెగిటివ్ కడగలేదు, అలా ఉండిపోయి నెగిటివ్. సీను అండ్ చంటన్న పెళ్లి చేసుకునేటప్పుడు నిజంగా ఆడు చెప్పినట్టు నాకు చేతులు వణికాయి సార్. ఇప్పుడు రోజు కాళ్ళు వణుకుతున్నాయి ఇంటికి వెళ్ళగానే. అది కరెక్ట్. అంటే తాళి కట్టేదాకా ఆడది ఏడుస్తుంది, తాళి కట్టే తర్వాత మగవాడు ఏడుస్తాడు, ఆడది నవ్వుతుంది. అప్పటి నుంచి సుమా ముఖంలో ఎంత నవ్వుందో చూడండి. పెళ్లికి ముందు నేను సెటిల్ అవ్వలేదు, సోసోగా అలాగ బతుకు అలాగే ఆరాధిస్తున్నా. పెళ్లి అయిన తర్వాత అంతా కలిసి వచ్చింది. పెళ్లి నా జీవితాన్ని మార్చింది. సుజీ, లవ్ యూ. ఎస్, దీని అంతటికి కారణం ఈ దరిద్ర సుధీర్ గాడు. సుధీర్, నువ్వు ఫీల్ అవుతున్నట్టున్నావు, ఆగు. చంటి, నువ్వు చెప్పిన తర్వాత నీకు విషయం చెప్తాను. అందరికి పెళ్లి ఎలా జరిగిందో నాకు ఎలా జరిగింది, కానీ ఎప్పుడు జరిగింది ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు. అంత బలవంతంగా అంత ఫోర్స్ఫుల్ గా నా నోట్లో పిప్పర్మెంట్ చిన్న పిల్లని బయటికి పంపించినట్టు చేసి నా పెళ్లి. పద పద పద, కట్టు కట్టు కట్టు. ఎవరు ఏంటి ఎప్పుడు కట్టాలి? పెళ్లి చూపులు లోపల ఏం పెద్దగా ఇట్లా వెళ్ళాను. ఏమండి మీ పేరేంటి? సరే అయితే అని బయటకు వచ్చాను. ఒప్పేసుకున్నాడు. ఏంటి ఒప్పుకునేది? లేదంటే అప్పటికి అమ్మాయి ఒప్పుకోవటం గొప్ప విషయం. ఎందుకంటే అప్పటికే బెండకాయ ముదిరి ఎప్పుడు ఇరిగిపోద్దు అన్నట్టుంది నీ వయసు. అలా ఏం లేదు సార్, కానీ మంచి విషయం ఏంటంటే సార్, జనరల్ గా మనం వెళ్ళి ఒక అమ్మాయిని ప్రేమిస్తాం, కానీ మా ఆవిడ నన్ను ప్రేమించి వచ్చింది. సుధీర్, నువ్వు చాలా ఫీల్ అవుతున్నావు కదా? నీకు కూడా ఉన్నాయి, ఒక నిమిషం చూద్దామా? నాకే ఉన్నాయి. నీ మొదటి పెళ్లి సీడీ చూడు. నీ రెండో పెళ్లి సీడీ చూద్దాము. పూల కొమ్మల ఒక్కడికి పెళ్లికి ముందు ప్రాక్టీస్ చేయడం నాకు అర్థం అవట్లేదు. మా ఎవరికి ప్రాక్టీస్ లేవాలగా. రాంప్రసాద్, నువ్వే మాట్లాడాలి. ఇన్ని పెళ్లిళ్ళు నాకు తెలిసి టెలివిజన్ చరిత్రలో ఎవరికి జరగలేదు. నేను టెన్షన్ పడ్డా మేడం. అక్కడ మామూలు అంటే తెలిసి ఇట్స్ ఆల్ లైక్ ఐ మీన్ యాక్టింగ్ అని తెలుసు. అహనా పెళ్లి అంటే బాగా డీప్ గా చేశారు అనమాట. అంటే లైక్ ఉంగరాలు ఇది తర్వాత జీలకర్ర పర్లేదు. చిన్న టెన్షన్ వచ్చింది, అమ్మో ఏంటిది ఏదో పెళ్లి అయిపోతున్న ఫీలింగ్ లో. నీకెందుకు చేసుకుంటున్న అమ్మాయికి ఉండాలి కదా టెన్షన్.
పెళ్లి అయిపోతుందని టెన్షన్ మాకు ఉంటది కదా. సరే ఈ వీడియోలు అన్ని చూసేసిన తర్వాత ఇంకా మీకు వెళ్ళాలనిపిస్తుందా మీ ముగ్గురికి? లేదు మేడం, 2 పెళ్లి అయిపోయింది కదా, ఇంకోటి చేసుకుంటాం, ముందు కూడా చేసుకొని. అదే రియల్ పెళ్లి చేసుకో సుధీర్, రియల్ పెళ్లి. మేడం సీరియస్ జోక్ కాదు, నేను బెట్ కాస్తున్నాను. ఈ ఫెబ్ లోపల సుధీర్ పెళ్లి అవుద్ది, అవ్వకపోతే ఆడ మీసం గింజుకుంటాడు. సెకండ్ ఉత్తమ పురుష చంటి మీకు వెళ్ళాలనిపిస్తుందా ఇంకా? నేను ఎక్కడికి వెళ్తానండి, మొన్నమనే పెళ్లి అయింది, ఆ. ఇంకా చాలా పనులు ఉన్నాయి. నువ్వు బయలుదేరరా. థర్డ్ ఉత్తమ పురుష్ సరే వీళ్ళు ఉండగా నేను వెళ్ళి ఒక్కడిని ఏం చేస్తాను? నేను కూడా మరి అది అలా అన్నారు, బాగుంది. ఫైనలీ ఏంటంటే ఏ పెళ్లిలో అయినా ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోవాల్సింది గౌరవం. మగుడు ఎలాగ ఇస్తాడు, ఆడది పెళ్ళాం ఇవ్వాలి గౌరవం, అది చాలు మాకు. బోలెడంత ఇస్తారు, ఇలా చెప్పుకునే వాళ్ళే లోపల ఏం చేస్తారో మాకు తెలిసి చావదు అంతే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.